హాయ్ గాయ్స్, మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఎంబెడెడ్ సిస్టమ్స్ అప్డేట్ కొరకు. మనం ఈరోజు మెయిన్లీ ఏంటంటే నెంబరింగ్ అండ్ కోడింగ్ సిస్టమ్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి డెసిమల్ అండ్ బైనరీ నెంబర్ సిస్టమ్. మెయిన్లీ ఈ యొక్క డెసిమల్ నెంబర్ సిస్టమ్ వచ్చేసి మనం యూస్ చేస్తాం. నోటేషన్ వచ్చేసి 0 to 9, 10 to 19, 20 to 29. ఈ విధంగా మన ఈ యొక్క డెసిమల్ నెంబర్ సిస్టమ్ అనేది మనము నోటేషన్ చేస్తాము. దీని యొక్క బేస్ వచ్చేసి 10. అదేవిధంగా కంప్యూటర్స్ వచ్చేసి మెయిన్లీ ఈ యొక్క బైనరీ సిస్టమ్ అనేది యూస్ చేస్తాం. దాని యొక్క బేస్ వచ్చేసి 2. మెయిన్లీ ఎలా రిప్రజెంట్ చేస్తామంటే మెయిన్లీ జీరోస్ అండ్ వన్స్ ద్వారా ఈ యొక్క బైనరీ సిస్టమ్ని మనం రిప్రజెంట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం ఒక నెంబర్ని తీసుకుని ఒక డెసిమల్ నెంబర్ తీసుకొని ఒక బైనరీ నెంబర్కి ఎలా కన్వర్ట్ చేయాలో మనం ఇక్కడ ఒక ఎగ్జాంపుల్లో చూద్దాము. 25 వచ్చేసి నా ఒక డెసిమల్ నెంబర్. ఈ డెసిమల్ నెంబర్ని బైనరీకి ఎలా కన్వర్ట్ చేయాలో మనం ఇక్కడ చూద్దాము. ఫస్ట్ స్టెప్లో ఏంటంటే మనం డివైడ్ బై 2 చేయాలి. 25 డివైడ్ బై 2 చేస్తే నాకు 12 కొఫిషియంట్ వచ్చింది. నాకు రిమైండర్ వచ్చేసి 1 వచ్చిందనమాట. నెక్స్ట్ డివిజన్లో ఏంటంటే నాకు ఈ కొఫిషియంట్ ఇక్కడ తీసుకున్నాను అనమాట. 12 కొఫిషియంట్ డివైడ్ బై 2, నాకు కొఫిషియంట్ 6 వచ్చింది. నెక్స్ట్ రిమైండర్ 0 వచ్చింది. నాకు ప్రీవియస్ కొఫిషియంట్ ఇక్కడ తీసుకొని న్యూమరేటర్గా తీసుకొని డివైడ్ బై 2 చేస్తే నాకు కొఫిషియంట్ 3 వచ్చింది, రిమైండర్ 0 వచ్చింది అనమాట. నెక్స్ట్ ఈ యొక్క కొఫిషియంట్ నేను ఇక్కడ న్యూమరేటర్గా తీసుకొని 3 డివైడ్ బై 2 చేస్తే నాకు 1 కొఫిషియంట్ 1 రిమైండర్ వచ్చిందనమాట. ఫైనల్గా ఈ 1 కొఫిషియంట్ వచ్చేసి నేను ఇక్కడ న్యూమరేటర్గా తీసుకొని డివైడ్ బై 2 చేస్తే నాకు 0 కొఫిషియంట్ రిమైండర్ 1 వచ్చిందనమాట. ఓకే, ఇక్కడ నేను నోటిఫై చేస్తే 25 ఈక్వలెంట్ డెసిమల్ వచ్చేసి నాకు 1101. ఇది రివర్స్ ఆర్డర్లో మనం నోట్ డౌన్ చేయాలి. ఇక్కడ 11001. ఓకే, దీన్ని బేస్ 2 అనమాట. ఇది బైనరీ కాబట్టి బేస్ 2, డెసిమల్ కాబట్టి బేస్ 10. ఓకే, నేను ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాము. ఒక బైనరీ సిస్టమ్ తీసుకొని ఒక డెసిమల్ సిస్టమ్గా ఎలా కన్వర్ట్ చేయాలో మనం ఇక్కడ చూద్దాము. ఇక్కడ ఏంటంటే మనం వెయిట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ డిజిట్కి మనం వెయిట్స్ అనేది ఇవ్వాలి. ఓకే, నాకు ఇక్కడ 11001 సేమ్ నెంబర్ అనేది నేను ఇక్కడ తీసుకున్నాను. 11001 నాకు 25 అవ్వాలన్నమాట. బైనరీ నుంచి డెసిమల్ కన్వర్ట్ చేస్తే 25 రావాలి. ఓకే, ఎలా కన్వర్ట్ చేయాలో ఇప్పుడు చూద్దాము. 11001 నా డిజిట్స్ అనేవి ఇక్కడ నేను నోటిఫై చేసుకున్నాను. నెక్స్ట్ ఈచ్ డిజిట్కి నేను ఒక పవర్ అనేది ఇస్తున్నాను, ఒక వెయిట్ అనేది ఇస్తున్నాను. 2 పవర్ 0, 2 పవర్ 1, 2 పవర్ 2, 2 పవర్ 3, 2 పవర్ 4. ఇదేంటంటే మనం ఎల్ఎస్బి నుంచి ఎంఎస్బికి మన యొక్క పవర్ అనేది అసైన్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ 2 పవర్ 0 అంటే 1 ఇంటూ 1 వచ్చేసి 1. 2 పవర్ 1 అంటే 2 మల్టిప్లై 0 వచ్చేసి 0. 2 పవర్ 2 అంటే 4 మల్టిప్లై 0 వచ్చేసి 0. 2 పవర్ 3 అంటే 8 మల్టిప్లై 1 వచ్చేసి 8. 2 పవర్ 4 16 మల్టిప్లై 1 వచ్చి 16. ఓకే, ఈ విధంగా నేను అన్నిటిని సమ్ చేస్తే నాకు 25 వచ్చిందనమాట. ఓకే, ఈ విధంగా మనం ఏంటంటే ఫస్ట్ ఆ నెంబర్ని నోట్ డౌన్ చేసుకొని తర్వాత వెయిట్స్ ఇవ్వాలన్నమాట ఈచ్ డిజిట్కి. తర్వాత నేను మల్టిప్లై చేస్తే నాకు వచ్చిన అవుట్పుట్ని సమ్ చేస్తే నాకు ఫైనల్గా నాకు డెసిమల్ నెంబర్ అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ మనం ఏంటంటే ఒక వెయిట్ కాన్సెప్ట్ యూస్ చేసుకొని మన యొక్క డెసిమల్ నెంబర్ని బైనరీకి ఎలా కన్వర్ట్ చేయాలో ఇక్కడ చూద్దాం. చూడండి, నేను 2 పవర్ 0, 2 పవర్ 1, 2 పవర్ 2, 2 పవర్ 3, 2 పవర్ 4, 2 పవర్ 5 అంటే 32. ఇది 32 ఆల్రెడీ ఇక్కడ కవర్ అయినాయి కాబట్టి ఇంకెన్ని లెఫ్ట్ ఉన్నాయి, 7 లెఫ్ట్ ఉన్నాయి కాబట్టి ఈ లోయెస్ట్ 3 డిజిట్స్ నేను యూస్ చేసుకున్నాను, 4, 2, 1. ఓకే, ఇక్కడ వచ్చేసి ఏంటంటే 4, 2, 6, 7 నాకు కంప్లీట్గా ఏంటంటే 32 ప్లస్ ఈ యొక్క 7 వచ్చేసి 39 వచ్చేసి వచ్చింది, మ్యాచ్ అయింది కాబట్టి నేను ఫస్ట్ డిజిట్లో 1 రీప్లేస్ చేస్తాను, అంటే 32 ఇది. నెక్స్ట్ 2 డిజిట్స్ 00 ఉంది. నెక్స్ట్ ఈ 3 డిజిట్స్ నేను యూస్ చేసుకున్నాను కాబట్టి 1111 ఇవ్వాలన్నమాట. 3 వన్స్ చేస్తే నాకు ఫైనల్గా ఇది ఈక్వలెంట్ టు బైనరీ. ఈ 39 వెయిట్స్ని యూస్ చేసుకోవడం కూడా మనం ఈ విధంగా కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇక్కడ చూస్తే హెక్సాడెసిమల్ సిస్టమ్ ఎలా ఉందో చూసాం. ఇప్పుడు వరకు మనం బైనరీ వచ్చేసి 0 అండ్ 1స్గా నేను నోటిఫై చేస్తాను. అదేవిధంగా బైనరీ డెసిమల్ సిస్టమ్ అయితే మనం 0 to 9గా మనం మెన్షన్ చేస్తాం. అదేవిధంగా మనకి హెక్సాడెసిమల్ సిస్టమ్ అయితే బేస్ 16 అనమాట. ఓకే, ఇక్కడ వచ్చేసి మెయిన్లీ మనకి మల్టిపుల్ జీరోస్ అండ్ వన్స్ ఉంటే మనం ఎలా హెక్స్ కన్వర్ట్ చేయాలో ఇక్కడ చూద్దాము. ఇక్కడ ఏంటంటే 4 బిట్స్ తీసుకొని మనం ఒక డిజిట్గా మెన్షన్ చేయాలన్నమాట. ఇక్కడ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ నాకు 0110 నాకు ఎల్ఎస్బి నుంచి 4 డిజిట్స్ తీసుకుంటే 0110 అంటే 6. 01106 నేను మెన్షన్ చేశాను. నెక్స్ట్ 4 డిజిట్స్ తీసుకున్నాం, 1001 9. 1001 అంటే 9 నోటిఫికేషన్. లాస్ట్ 4 డిజిట్స్ ఏమన్నాయి, 1000 అంటే 8. 1008. ఓకే, ఈ విధంగా 4 డిజిట్స్ తీసుకొని ఈజీగా మనం హెక్సాడెసిమల్ సిస్టమ్ని మనం ఈజీగా మెన్షన్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇక్కడ మనం రిలేషన్ చూద్దాము. ఫస్ట్ డెసిమల్ నెంబర్ వచ్చేసి 0 to 9, 10 to 19, 20 to 29. ఈ విధంగా మన యొక్క డెసిమల్ సిస్టమ్ని మనం మెన్షన్ చేస్తాము.
అదేవిధంగా బైనరీ వచ్చేసి చూడండి, ఈజీగా నేను ఎలా నోటిఫై చేయాలో చెప్తాను. ఇక్కడ 01010101 అని ఫస్ట్ కాలంలో మనం మెన్షన్ చేయాలి ఎల్ఎస్బిలో. నెక్స్ట్ ఎల్ఎస్బిలో ఎలా అంటే 2 జీరోస్ 2 వన్స్, నెక్స్ట్ దానిలో 4 జీరోస్ 4 వన్స్, నెక్స్ట్ దానిలో 8 జీరోస్ 8 వన్స్. ఈ విధంగా మనం ఈజీగా బైనరీ నెంబరింగ్ సిస్టమ్ని ఈజీగా మెన్షన్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ అదేవిధంగా హెక్సాడెసిమల్ అనుకోండి, 0 to 9 ఏ నుంచి ఏంటంటే మనము ఏబిసిడిగా మనం మెన్షన్ చేస్తాం అన్నమాట. 10 అంటే ఏ, అండ్ 11 అంటే బి, అండ్ 12 అంటే సి, 13 అంటే డి, 14 అంటే ఈ, 15 అంటే ఎఫ్. ఈ విధంగా మనం ఏంటంటే ఈ యొక్క హెక్సాడెసిమల్ సిస్టమ్ 0 to 9 ఏ టు ఎఫ్, అగైన్ 10 to 1F, 20 to 2F, ఈ విధంగా మన ఈ యొక్క హెక్సాడెసిమల్ సిస్టమ్ అనేది మనం నోటేషన్ చేస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఒక ఎగ్జాంపుల్, ఒక బైనరీ సిస్టమ్ తీసుకుని ఒక హెక్సాడెసిమల్ ఎలా కన్వర్ట్ చేయాలో చూసుకుందాము. ఓకే, నేను ఆల్రెడీ చెప్పాను ఎవ్రీ 4 డిజిట్స్ని నేను ఒక 4 డిజిట్స్ గ్రూప్ చేయాలి ఫస్ట్. ఓకే, నాకు లాస్ట్ 4 డిజిట్స్ వచ్చేసి 0101, ఈ యొక్క 4 డిజిట్స్. నెక్స్ట్ అన్ని వన్స్ అనమాట, నెక్స్ట్ 1001. ఓకే, ఇక్కడ 4గా నేను గ్రూప్ చేశాను ఫస్ట్. అన్ని 4 గ్రూప్ వచ్చేసి ఈ యొక్క ఎవ్రీ గ్రూప్ ఉంది కదా, దీన్ని నేను ఈక్వలెంట్ హెక్స్గా నేను మెన్షన్ చేయాలన్నమాట. 0101 అంటే 5, ఇక్కడ చూస్తే 0101 అంటే 5. ఓకే, నేను 5 మెన్షన్ చేసుకున్నాను. అదేవిధంగా అన్ని వన్స్ ఉంటే ఎఫ్, అన్ని వన్స్ ఉన్నాయి కాబట్టి ఎఫ్. ఓకే, నెక్స్ట్ 1001 అంటే 9, 1001 అంటే 9. ఓకే, ఈ విధంగా ఏంటంటే ఫస్ట్ ఏంటంటే మనం 4 డిజిట్స్ మనం గ్రూప్ చేసి దాన్ని హెక్స్గా కన్వర్ట్ చేయాలన్నమాట, మన యొక్క బైనరీ నుంచి హెక్స్ కన్వర్ట్ చేయాలంటే. ఓకే, అదేవిధంగా హెక్స్ నుంచి బైనరీ కన్వర్ట్ చేయాలంటే నేను ఫస్ట్ ఏంటంటే ఈ డిజిట్స్ని సపరేట్ చేసి ఈచ్ డిజిట్ని నేను బైనరీగా కన్వర్ట్ చేయాలన్నమాట. ఓకే, ఇక్కడ నేను 29B ఉంది నా ఈ హెక్స్ నెంబరు, నేను బైనరీ కన్వర్ట్ చేయాలంటే 29B సపరేట్గా నేను రాసుకున్నాను. ఈచ్ డిజిట్ని నేను 4 బైనరీగా నేను మెన్షన్ చేయాలన్నమాట. ఈ బి వచ్చేసి బైనరీ ఏముంది 1011. ఓకే, ఇక్కడ 1011 వేసాను. అదేవిధంగా 9 వస్తే 9 అంటే 1009. ఓకే, ఈ విధంగా 1009. 2 అంటే 0010, 2 అంటే 0010. ఓకే, ఈ విధంగా మనం ఏంటంటే ఫస్ట్ ఈ డిజిట్ని సపరేట్ చేసి ఈచ్ డిజిట్ని 4 బిట్స్గా మనం మెన్షన్ చేయాలన్నమాట. ఆ విధంగా మనం హెక్స్ నుంచి బైనరీగా కూడా మెన్షన్ చేసుకోవచ్చు ఈజీగా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఒక డెసిమల్ని ఒక హెక్సాడెసిమల్గా చేయాలంటే ఫస్ట్ మనం బైనరీ కన్వర్ట్ చేసుకొని బైనరీ నుంచి హెక్స్కి ఈజీ కన్వర్ట్ చేయొచ్చు అనమాట. ఈ డెసిమల్ టు బైనరీ మనం ఆల్రెడీ ఫస్ట్ డిస్కస్ చేసుకున్నాము, వెయిట్స్ ద్వారా కన్వర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బైనరీ నుంచి హెక్స్ కన్వర్ట్ చేయాలంటే 4 డిజిట్స్ తీసుకొని హెక్స్గా కన్వర్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, నేను 45 తీసుకొని వెయిట్స్ చేసుకున్నాను అనమాట. 2/0 వచ్చేసి 1, 2/1 వచ్చేసి 2, 2/2 4, 2/3 8, 2/4 16, 2/5 32. ఓకే, ఈచ్ పవర్కి నేను మెన్షన్ చేసుకున్నాను నా వాల్యూస్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చూడండి, నేను ఇక్కడ ఫస్ట్ ఇక్కడ డిజిట్ మెన్షన్ చేశాను, ఆల్రెడీ 32 కవర్ అయినాయి ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ 1 ఇక్కడ 1 ఇచ్చాను, 32 + 12 వచ్చేసి 44. నెక్స్ట్ ఇక్కడ ఒకటి 45. ఓకే, నేను ఈ విధంగా ఈ డిజిట్స్ తీసుకుంటే నాకు ఈ యొక్క 45 వచ్చింది కాబట్టి ఇది యొక్క 4 డిజిట్స్ 1 చేస్తే నాకు 45 ఈక్వలెంట్ అనమాట. ఓకే, నాకు ఇక్కడ బైనరీ సిస్టమ్ వచ్చింది కాబట్టి నేను ఈ అన్నిటిని యాడ్ చేస్తే 45 వచ్చింది చూడండి. ఓకే, ఈ యొక్క వెయిట్స్ నేను యాడ్ చేస్తే నాకు 45 వచ్చింది. ఈ యొక్క 45 డెసిమల్ని నేను ఏంటంటే బైనరీగా కన్వర్ట్ చేశాను. ఈ బైనరీని హెక్స్కి ఎలా కన్వర్ట్ చేయాలంటే 4 డిజిట్స్ తీసుకొని మనం హెక్స్గా కన్వర్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు 1101 ఉంది కదా, ఇక్కడికి వెళ్తే 1101 అంటే డి. ఓకే, డీగా మెన్షన్ చేశాను. నాకు వచ్చేసి ఓన్లీ 2 డిజిట్స్ ఉన్నాయన్నమాట. ఫ్రంట్ ఒక 2 డిజిట్స్ యాడ్ చేసుకున్నాం, 0010 అంటే 2గా మెన్షన్ చేసుకున్నాను. ఇక్కడ ఫ్రంట్ 2 డిజిట్స్ ఇచ్చాను, 0010 అంటే 2. ఓకే, నేను ఈ విధంగా 2Dగా మెన్షన్ చేసుకున్నాను. ఈ యొక్క 45 డెసిమల్ని నేను ఫస్ట్ బైనరీగా కన్వర్ట్ చేశాను వెయిట్స్ని యూజ్ చేసుకొని. ఈ బైనరీని ఏంటంటే మనము ఇక్కడ హెక్స్గా 4 డిజిట్స్ తీసుకొని హెక్స్గా కన్వర్ట్ చేసాము. నెక్స్ట్ ఇంకొక డెసిమల్ డిజిట్స్ తీసుకొని హెక్స్గా మళ్ళీ కన్వర్ట్ చేద్దాం. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఓకే, నేను ఫస్ట్ వెయిట్స్ తీసుకున్నాను అన్నమాట. 2/0 1, 2/1 2, 2/2 వచ్చేసి 4, 2/4 2/0 1 2 3, 2/4 2/5 2/6 2/7 2/8 2/9. ఓకే, 2/9లో ఇక్కడ వెయిట్ నేను 1 చేస్తే 5/12 ఆల్రెడీ ఇక్కడ కవర్ అయింది. ఆ రిమైనింగ్ కవర్ చేయడం కూడా 64 32 16 కవర్ చేస్తే ఇంకా 5 రిమైనింగ్ ఉందన్నమాట. ఇక్కడ యాడ్ చేస్తే నాకు అన్నిటిని యాడ్ చేస్తే 629. ఓకే, ఈ యొక్క వెయిట్స్ నేను బైనరీగా కన్వర్ట్ చేసుకున్నాను. నాకు బైనరీ వచ్చేసి ఇన్ని డిజిట్స్ వచ్చినాయి అనమాట. ఇప్పుడు ఏంటి 4 గ్రూప్ చేయాలి. 0101 అంటే 5, ఈ లాస్ట్ 4 డిజిట్స్ 5 వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ 0111 ఈ నెక్స్ట్ 4ని నేను గ్రూప్ చేసుకున్నాను, ఇది 7 ఈక్వలెంట్. నెక్స్ట్ 2 వచ్చేసి 0010.
ఓకే, ఈ విధంగా 4 డిజిట్స్ వచ్చేసి బైనరీ నుంచి హెక్స్గా కన్వర్ట్ చేసుకున్నాను. ఈ యొక్క వెయిట్స్ని యూస్ చేసుకొని మనము ఫస్ట్ ఏంటంటే ఈ డెసిమల్ని బైనరీ కన్వర్ట్ చేసుకున్నాము. బైనరీ నుంచి హెక్స్గా 4 డిజిట్స్ని సపరేట్ చేసుకొని హెక్స్ ఈక్వలెంట్ మనం నోటిఫై చేసాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. హెక్స్ టు డెసిమల్ ఎలా కన్వర్ట్ చేయాలో ఇక్కడ చూద్దాము. ఓకే, ఇక్కడ వచ్చేసి ఏంటంటే నేను హెక్సా డెసిమల్ సిస్టమ్ ఏంటంటే ఫస్ట్ బైనరీగా నేను నోటిఫై చేసుకుంటాను. బైనరీ నుంచి డెసిమల్గా ఈజీగా కన్వర్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, ఈచ్ డిజిట్ నేను ఏంటంటే 4 బిట్స్గా నేను సపరేట్ చేయాలి. 2 అంటే 0010 4 బిట్స్. నెక్స్ట్ బి అంటే 1011. నెక్స్ట్ 6 అంటే 0110. ఓకే, ఇక్కడ నుంచి మీరు రిఫర్ చేసుకోవచ్చు మీరు ఏదైనా. ఓకే, ఈ విధంగా నేనేంటి ఫస్ట్ బైనరీగా మెన్షన్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ బైనరీకి నేను వెయిట్స్ ఇస్తాను అనమాట. 2 పవర్ 0 అంటే 1, 2 పవర్ 1 అంటే 2, 2 పవర్ 3 అంటే 2 పవర్ 0 1, 2 పవర్ 1 అంటే 2, 2 పవర్ 2 అంటే 4, 2 పవర్ 3 అంటే 8, 2 పవర్ 4, 2 పవర్ 5, 2 పవర్ 6, 2 పవర్ 7, 2 పవర్ 8, 2 పవర్ 9, 2 పవర్ 10 అంటే 10 to 4. ఓకే, ఇక్కడ ఆల్రెడీ 10 to 4 కవర్ అయింది. ఓకే, నేను ఇక్కడ జస్ట్ 10 to 4 మల్టిప్లై 1 10 to 4, 512 మల్టిప్లై 1 512, 256 ఇంటూ 0 0, ఇది 0 అయిపోయింది. 128 మల్టిప్లై 1 128, 64 మల్టిప్లై 0 0, 32 మల్టిప్లై 1 32, 16 మల్టిప్లై 1 16, 8 మల్టిప్లై 0 0, 4 మల్టిప్లై 0 0, 2 పవర్ 1 2 మల్టిప్లై 1 2. ఈ విధంగా నేను యాడ్ చేస్తే నాకు డెసిమల్ నెంబర్ వచ్చిందనమాట. ఫస్ట్ ఏంటంటే మనం బైనరీగా ఈచ్ అండ్ ఎవ్రీ డిజిట్ బైనరీగా మనం మెన్షన్ చేయాలి. నాకు వచ్చిన బైనరీని ఏంటంటే నేను పవర్స్లో వెయిట్ చేసుకొని ఆ అన్నిటిని నేను యాడ్ చేసుకోవాలన్నమాట. మల్టిప్లై చేసి యాడ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఓకే, ఈ విధంగా మనం కన్వర్ట్ చేసాం. ఇక్కడ చూస్తే మనకి యాస్కీ క్యారెక్టర్స్ అనమాట. మనకి 0 to 9 ఆల్ఫాబెట్స్ అని కూడా మనం ఇవన్నిటిని మెన్షన్ చేసుకోవచ్చు అనమాట. మనం ఇక్కడ ఏంటంటే మన యాస్కీ క్యారెక్టర్స్ వచ్చేసి 7 బిట్. ఇక్కడ వచ్చేసి 41 వచ్చేసి క్యాపిటల్ ఏగా మనం నోటిఫై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నుంచి 42 వచ్చేసి బి, 43 వచ్చేసి సి, 44 వచ్చేసి డి. ఈ విధంగా మనం ఏంటంటే మనం ఈజీగా ఈ యొక్క యాస్కీ ఫార్మేట్లో మన యొక్క సింబల్స్ని మనం నోటిఫై చేయొచ్చు అనమాట. 41 వచ్చేసి స్మాల్ ఏ, అదేవిధంగా మనకి క్యాపిటల్ ఏ వచ్చేసి 41, 61 వచ్చేసి స్మాల్ ఏ. ఈ విధంగా మనం జస్ట్ రిప్రజెంట్ చేస్తాం అనమాట. 7 బిట్ ఫార్మేట్లో మన యొక్క 7 బిట్ హెక్స్ ఫార్మేట్లో మన ఈ యొక్క సింబల్స్ని మనం నోటిఫై చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క యాస్కీ ఫార్మేట్ యూజ్ చేసుకొని. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.